ఎస్ఆర్ నగర్లోని హైదరాబాద్ రాచకొండ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. నేరాల నియంత్రణకు సరికొత్త కార్యక్రమం చేపట్టారు. సైకిళ్లపై తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. కార్లలో తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు ఇప్పుడు సైకిళ్లపై కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కోసం 210 సైకిళ్లు కొనుగోలు చేశారు. ఈ కమిషనరేట్ పరిధిలో 47 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ కు 3 నుంచి 5 సైకిళ్లు పంపిణీ చేశారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సైకిళ్లపై కూడా పెట్రోలింగ్ చేయాలని సిబ్బందిని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు. దీంతో మహిళా పోలీసులు కూడా సైకిళ్లపై తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పెడుతూ ఆకతాయిల భరతం పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సైకిళ్లపై గస్తీ నిర్వహిస్తున్నారు. పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లి డ్రగ్స్, గంజాయి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో యువతకు చెబుతున్నారు. సైకిల్ పై చిన్న చిన్న గల్లీల్లోకి కూడా వెళ్లి పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లోని ఎక్కడ ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాలను కొన్ని వల్నరబుల్ పాకెట్స్గా మేము గుర్తించడం జరిగింది. అట్టి ప్రదేశాల్లో మేము ఫుడ్ పెట్రోలింగ్, సైకిల్ తోటి పెట్రోలింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆ ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. పెట్రోలింగ్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి కాలనీవాసులందరినీ కూడా గుమికూడిపించేసి వాళ్ళకు సైబర్ నేరాలపైన, ప్రాపర్టీ అఫెన్స్ పైన, డ్రగ్ అబ్యూస్ పైన అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సైకిళ్లపై చేస్తున్న పెట్రోలింగ్ సత్ఫలితాలను ఇస్తుందని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు. సైకిళ్లపై పోలీసులు తిరుగుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.